భారత రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసింది. ఢిల్లీ అసెంబ్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీజేపీ విజయం సాధించడం, బీహార్లో నితీష్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని నిలబెట్టుకోవడం ఈ ఏడాది హైలైట్స్గా నిలుస్తున్నాయి. సంస్కరణల పర్వంలో భాగంగా భీమా, శక్తి రంగాల్లో కీలక బిల్లుల ఆమోదం పార్లమెంట్ని చర్చా వేదికగా మార్చగా, మణిపూర్ ఉద్రిక్తతలు, వక్ఫ్ చట్టం వంటి అంశాలు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మరియు జాతీయత అజెండాతో దూసుకుపోగా, ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం కొత్త వ్యూహాలని సిద్ధం చేసుకున్నాయి. మొత్తానికి 2025 దేశ రాజకీయాల్ని సరికొత్త మలుపు తిప్పుతూ తరువాతి ఎన్నికలకి సమరశంఖం పూరించాయి. ఈ ఏడాది దేశ ముఖ చిత్రాన్ని మార్చేసిన కీలక రాజకీయ ఘట్టాలపై మహాన్యూస్ పొలిటికల్ రౌండప్. 2025వ సంవత్సరం భారత రాజకీయ యవనికపై ఒక చారిత్రాత్మక అధ్యాయంగా నిలిచిపోయింది. లోక్సభ ఎన్నికల అనంతర పరిణామాలు దేశ రాజకీయ దిశను సమూలంగా మార్చివేస్తూ అధికార ప్రతిపక్షాల మధ్య సరికొత్త యుద్ధ క్షేత్రాన్ని సృష్టించాయి. ఈ ఏడాది జరిగిన పరిణామాలు కేవలం అధికార మార్పిడికే పరిమితం కాకుండా దేశ భవిష్యత్తును నిర్దేశించే విధానపరమైన నిర్ణయాలకు వేదికయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తన సంస్కరణల వేగాన్ని పెంచగా, ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు వచ్చాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా మారతాయో 2025 నిరూపించింది. ప్రధానంగా ఢిల్లీ, బీహార్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై పెను ప్రభావాన్ని చూపాయి. ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది రాజకీయాల్లో అతిపెద్ద సంచలనంగా మారాయి. సుమారు 26 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా మారగా, బీజేపీకి జాతీయ స్థాయిలో మరింత ఊపునిచ్చింది. అవినీతి ఆరోపణలు, కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర ఘర్షణలు ఓటర్ల తీర్పుపై ప్రభావం చూపాయి. ఈ విజయం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా పట్టణ ఓటర్లలో మారుతున్న ప్రాధాన్యతను స్పష్టం చేసింది. ఢిల్లీ ఫలితాల ప్రభావం పొరుగు రాష్ట్రాలపై కూడా పడడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నవంబర్ మాసంలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా నితీష్ కుమార్ నాయకత్వ పటిమను చాటి చెప్పింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకుని కూటమిలో పెద్దన్న పాత్రను మరింత సుస్థిరం చేసుకుంది. కులగణన, అభివృద్ధి పథకాలు మరియు జాతీయవాదం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా నిలిచాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఓటర్ల మొగ్గు అధికార పక్షం వైపే ఉంది. బీహార్ ఫలితాలు ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీల ఆధిపత్యం పెరుగుతోందనే సంకేతాలను బలంగా ఇచ్చాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, అసోం వంటి రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు 2025లో క్షేత్రస్థాయి రాజకీయ బలాబలాలను ప్రతిబింబించాయి. ఈ ఎన్నికలు కేవలం స్థానిక నాయకత్వానికే కాకుండా జాతీయ పార్టీల విస్తరణకు పరీక్షగా నిలిచాయి. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు తమ పట్టును నిలబెట్టుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు మార్పు కోరుతూ జాతీయ పార్టీలకు పట్టం కట్టారు. గ్రామీణ ఓటర్ల నాడిని పట్టుకోవడంలో అధికార పక్షం విజయవంతం కాగా, ప్రతిపక్షాలు కొన్ని కీలక స్థానాల్లో పుంజుకున్నాయి. స్థానిక సంస్థల ఫలితాలు భవిష్యత్తులో జరగబోయే శాసనసభ ఎన్నికలకు ఒక ముందస్తు సంకేతంగా నిలిచాయి. రాజకీయ పార్టీలన్నీ తమ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని పటిష్టం చేసుకునేందుకు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా మలుచుకున్నాయి. రెండు 2025లో పార్లమెంటు సమావేశాలు వేడిగా జరిగాయి. ముఖ్యంగా బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎఫ్డీఐ అవకాశం కల్పించే కీలక బిల్లుపై ఉభయ సభల్లో తీవ్ర చర్చలు సాగాయి. ప్రభుత్వం దీనిని ఆర్థిక సంస్కరణలో భాగంగా అభివర్ణించగా, ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాలకు విఘాతమని విమర్శించాయి. అలాగే శక్తి, మౌలిక సదుపాయాలు మరియు అణుశక్తి రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచే బిల్లులు చట్టరూపం దాల్చాయి.
సంక్షేమ పథకాల వ్యయ నియంత్రణ మరియు పంపిణీ వ్యవస్థలో మార్పులపై కూడా సుదీర్ఘ చర్చలు జరిగాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చర్చల కంటే ఆందోళనలే ఎక్కువగా కనిపించినప్పటికీ ప్రభుత్వం తన అజెండాను అమలు చేయడంలో దూకుడు ప్రదర్శించింది. ప్రతిపక్ష కూటమి పునర్వ్యవస్థీకరణకు 2025 ఒక కీలక సంవత్సరంగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ తన నాయకత్వ శైలిని మార్చుకుంటూ రాష్ట్ర స్థాయి నాయకులకు మరింత స్వేచ్ఛనిచ్చింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో వివిధ ప్రజా సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ పరాజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ తన వ్యూహాలను పునఃసమీక్షించుకుని జాతీయ స్థాయిలో కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావాలని నిర్ణయించుకుంది. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతూనే మరోవైపు జాతీయ స్థాయిలో కూటమి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ప్రయత్నం చేశాయి. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం జరిగిన చర్చలు కొన్ని సత్ఫలితాలనిచ్చినా అంతర్గత విభేదాలు సవాలుగా మారాయి. న్యాయ వ్యవస్థ పాత్ర 2025లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలు మరియు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నాయకులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, మీడియా హక్కులకు సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో కీలక పాత్ర పోషించాయి. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోర్టులు చేసిన హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈ పరిణామాలు ప్రభుత్వానికి మరియు న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న సంబంధాలపై కొత్త చర్చను లేవనెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం 2025లో కూడా భారత రాజకీయాల కేంద్ర బిందువుగా నిలిచింది. అంతర్జాతీయ సదస్సుల్లో భారత్ తరపున ఆయన పోషించిన పాత్ర మరియు ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రాముఖ్యత పెరగడం దేశీయంగా ఆయన ఇమేజ్ ను మరింత బలపరిచింది. అభివృద్ధి, జాతీయత అనే రెండు అంశాలను మేళవిస్తూ బీజేపీ తన రాజకీయ కథనాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే ఇదే సమయంలో బీజేపీలో తదుపరి తరం నాయకత్వంపై చర్చలు కూడా ఊపందుకున్నాయి. పార్టీలో సంస్థాగత మార్పులు మరియు కొత్త రక్తానికి అవకాశం కల్పించే ప్రక్రియ మొదలైంది. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం తన 3వ టర్మ్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రజల్లో మిశ్రమ స్పందనను కలిగించాయి. రాజకీయ వివాదాలు ఈ ఏడాది కూడా నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐల దాడులు ప్రతిపక్ష నాయకులపై పెరగడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిని రాజకీయ వేధింపులుగా ప్రతిపక్షాలు అభివర్ణించగా అవినీతి రహిత పాలనగా ప్రభుత్వం సమర్థించుకుంది. రాష్ట్రాల్లో గవర్నర్ల పాత్ర మరియు కేంద్రంతో ఉన్న ఘర్షణలు ఫెడరల్ వ్యవస్థపై ఒత్తిడిని పెంచాయి. సోషల్ మీడియా వేదికగా జరిగిన తప్పుడు సమాచార ప్రచారం మరియు పొలిటికల్ ట్రోలింగ్ ప్రజాస్వామ్య చర్చల స్థాయిని తగ్గించాయి. ప్రజల అసలు సమస్యల కంటే వ్యక్తిగత దూషణలే ఎక్కువగా వినిపించడం 2025 రాజకీయాల్లో ఒక ప్రతికూల అంశంగా నిలిచింది. ఈ వివాదాలు రాబోయే ఎన్నికల వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏడాది మొత్తంగా చూస్తే 2025 సంవత్సరం భారత రాజకీయాల్లో ఒక బలమైన పునాది వేసిన సంవత్సరంగా మిగిలిపోతుంది. అధికార పక్షం తన పట్టును మరింత బిగించగా ప్రతిపక్షాలు మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధానపరమైన మార్పులు దేశ ఆర్థిక దిశను మారుస్తుండగా సామాజిక అంశాలు ఓటర్ల తీర్పును ప్రభావితం చేస్తున్నాయి. 2026లో జరగబోయే కీలక రాష్ట్ర ఎన్నికలకు 2025లో జరిగిన పరిణామాలు దిక్సూచిగా మారనున్నాయి. నాయకత్వ మార్పులు, కూటమి రాజకీయాలు మరియు ప్రజా తీర్పులోని వైవిధ్యం భారత ప్రజాస్వామ్య పరిణితిని మరోసారి చాటి చెప్పాయి. భవిష్యత్తులో దేశం ఏ దిశగా సాగుతుందో చెప్పేందుకు 2025 ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిందనే చెప్పాలి.